జయకిషోరి మోటివేషనల్ స్పీకర్ మరియు స్పిరిచువల్ స్పీకర్. ఈమె 13 జూలై 1995లో జన్మించారు. ప్రస్తుతం ఈమె వయసు 29 సంవత్సరాలు. భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కథకులలో జయకిషోరి కూడా ఒక స్థానాన్ని కలిగి ఉన్నారు. జయకిషోరి దేశంలో ఒక ప్రసిద్ధ పేరు, పరిచయం అవసరం లేని పేరు. జయకిషోరి తన కథ చెప్పడంతో పాటు తన ప్రేరణాత్మక వీడియోలకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఆమె దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ప్రసిద్ధ వ్యక్తిత్వంగా మారింది. ఆ కథలు వినడానికి పెద్ద జనసమూహం గుమిగూడుతుంది. జయకిషోరి వివిధ టీవీ ఛానళ్లలో కథలు చెబుతూ కనిపిస్తుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కూడా జయకిషోరి గురించి చాలా చర్చలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం జయకిషోరి ఒక కథ చెప్పడానికి 9 నుంచి 10 లక్షలు వసూలు చేస్తుంది. ఆమె తన ఫీజులో సగం మతపరమైన కార్యక్రమానికి గాను ముందుగానే తీసుకుంటుందని సమాచారం, మరియు మిగిలిన సగం కథ ముగిసిన తర్వాత తీసుకుంటుంది. జయకిషోరి తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని నారాయణ సేవా సంస్థాన్కు విరాళంగా ఇస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు జయకిషోరి తన సంపాదనతో ఏమి చేస్తుందో కొంత తెలుసుకుందాం. నారాయణ సేవా సంస్థాన్ వికలాంగులకు సేవ చేస్తుంది మరియు వారి సంరక్షణను అందిస్తుంది. ఇక్కడ వికలాంగులకు ఆర్థిక సహాయం, ఉపాధి, ఆహారం మరియు చికిత్స అందించబడతాయి. దీనితో పాటు జయకిషోరి సామాజిక సేవ కోసం డబ్బును కూడా విరాళంగా ఇస్తుంది. జయకిషోరి ఎల్లప్పుడూ బేటీ బచావో బేటీ పడావో మరియు ట్రీ ప్లాంటేషన్కు డబ్బులను విరాళంగా అందిస్తుంది. జయకిషోరి 10 సంవత్సరాల వయసు నుండి మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. జయకిషోరి కోల్కతాకు చెందినవారు కావడం, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం, అందుకే ఆమె చిన్న వయసులోనే భజనలు మరియు కీర్తనలలో పాల్గొనడం ప్రారంభించింది. 10 సంవత్సరాల వయసు నుండే మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. జయకిషోరి దేశ విదేశాలలో తన కథా రచనకు ప్రసిద్ధి చెందారు. శ్రీమద్ భగవత్ మరియు నానీ భాయి కా మైరా కథలను దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా వివరించారు. ప్రస్తుతం జయకిషోరి కథ వినడానికి వేల మంది కాదు, లక్షల మంది వస్తున్నారు. జయకిషోరికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. కథలు మరియు ప్రసంగాల వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి. ఆ యొక్క సోషల్ మీడియాలో బాగా పాపులర్. తరచుగా కొత్త భజనలు మరియు వీడియోలను జయకిషోర్ కథలు వైరల్ అవుతూనే ఉంటాయి. జయకిషోరి గురించి మరింత తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రజల్లో ఎప్పుడూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ వీడియో చేయటం జరిగింది.